ఇంట్లో పిల్లిని పెంచుకోవడము కుక్కను పెంచుకోవడము కొందరికి మా ఇష్టం. ఇక కొందరైతే కోళ్ళను పెంచుకుంటారు, ఇంకా కొందరు కుందేలను పెంచుతారు, ఇంకా కొందరైతే పావులను కూడా పెంచుకుంటారు. చూస్తున్నాం కదా. అయితే ఈయన మాత్రం ఒకరు దేన్ని పెంచుకుంటున్నారో చూస్తే మస్తు పర్సన్ అవుతారు పక్క. ఇంతకు ఆ జీవి ఏందనేగా మీ డౌట్? ఇగో ఇదే. ఈ అన్నకు ఉడుతంటే ఇష్టం, ఉడుతంటే ప్రాణం, ఉడుతంటే సర్వస్వం. ఒక్క మాటలో చెప్పాలంటే ఉడతలేంది ఉండలేడు అనుకోరాదండి. పొద్దుగాల 6 గంటలకు లేస్తాడు, ఉడతతో ఆడుకుంటాడు, తినేటందుకు బియ్యం పోస్తాడు, తాగేటందుకు పాలు పోస్తాడు. ఇక ఉడత కూడా చెట్ల మీద ఎట్లా శంగున ఎగిరి చీరు కొడుతుందో ఈ అన్న మీదకి ఎక్కి కూడా అట్లనే చీరు కొడుతుంది. ఆగ చూడండి ఎట్లా దుంకుతుందో, ఎట్లా ఆడుతున్నదో. ఆగో ఆగో ఆగో. వాయమ్మో చూడండి, ఉడతకు కూడా ఎంత ప్రాణమో అన్నంటే అసలు మనిషి మించి దిగాను కూడా దిగుతలేదు. చెప్పవే అన్న, ఉడతను పెంచుకోవాలని ఎందుకు అనిపించింది అసలు నీకు? ఈ ఉడత మీ ఇంటికి ఎట్లొచ్చింది? మా పాపాలని స్కూల్ కు దగ్గర దింపిరాంగా ఈ యొక్క ఉడత చిన్న పిల్ల కళ్ళు తెరవని పసిగుడ్డు దొరికింది. దీన్ని చూసి నాకెందుకో బాధేసి తీసుకొచ్చి పాలు పోసి దీన్ని పోషించడం జరిగింది. అదట అసలు ముచ్చట. ఇప్పటికి 1 నెల రోజులు దాటిందట. చాలా సార్లు చెట్టు మీద వదిలి పొమ్మని చెప్పిండ్రట. కానీ పసిగుడ్డును తెచ్చి బతికిచ్చి తిండి పెట్టి సాధిండ్రన్న విశ్వాసంతో వీళ్ళని ఇడిచిపెట్టి పోతలేదట. ఈ అన్నోళ్ళ పిల్లలు కూడా దీంతో మంచిగా ఆడుకుంటున్నారట. ఒక తమ్ముని లెక్క, ఇంట్లో మనిషి లెక్కనే చూసుకుంటున్నారట. కానీ ఉడత మనిషితోని సోపత్ చేసుడైతే మస్తు గమ్మత్తున్నదిలే. ఇంతకి ఇది అంత ఎక్కనో చెప్పలే కాదు, మన పెద్దపల్లి జిల్లా మంతిన్లో ఉన్న మర్రివాడల ఈ అన్న పేరు గురువేషు. కానీ చూస్తున్న మనకే మస్తు సంబరం అవుతున్నదిలే.